సో చాలామంది మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్తో వస్తారు. సో ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిలియర్ అంటే మనం ఫస్ట్ బేసికలీ ఫీమేల్ పార్ట్నర్ ఏదైనా ఇష్యూ ఉన్నాయా అంటే మేజర్గా వాళ్ళ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అని చూడాలి, అది ఫస్ట్. సెకండ్, యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, యూట్రైన్ ఫ్యాక్టర్ అనేది చూడాలి. థర్డ్, ఎంబ్రియో ఫ్యాక్టర్స్, ఎంబ్రియోది ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అని చూడాలి. సో ఇట్లా వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అట్ ఎవ్రీ పాయింట్ అనమాట. సో స్టెప్ బై స్టెప్ ఐ జస్ట్ మీకు చెప్తాను ఎట్లా ముందు వెళ్ళొచ్చు అనేది. సో ఫస్ట్ బేసికలీ మీకు మళ్ళీ మళ్ళీ ఐవీఎఫ్ ఫెయిలియర్ ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నాయా, షుగర్ ప్రాబ్లం ఉన్నాయా, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ బేసిక్లీ కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఎంబ్రియో ఫ్యాక్టర్. ఎంబ్రియో ఫ్యాక్టర్ అన్నప్పుడు మీకు ఎగ్ స్పోమ్ కలిపిని బేబీ రెడీ చేసి ఉంటారు కదా. లైక్ మీకు ఎగ్ తీసినప్పుడు మీకు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ యంగ్ ఏజ్ లెస్ దెన్ 35 years ఆర్ లైక్ హయ్యర్ ఏజ్ అని చూసుకోండి. యూజువలీ ఏజ్ ఎక్కువ ఉంటే ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు. సో ఆబ్వియస్లీ మనకి ఎంబ్రియో క్వాలిటీలో కూడా ఇష్యూ ఉండొచ్చు.